హలో ఆల్, వెల్కమ్ టు డైలీ ఈట్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము మిస్ట్రో ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఇది ఎక్కడ అంటే మేడ్చల్ కొంపల్లిలో. ఇవాళ లేవడం లేట్ అయింది కానీ మేము ఆల్మోస్ట్ 11-12కి స్టార్ట్ అయ్యాం. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నది. అండ్ ఆ ఎండలు కూడా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పొల్యూషన్ వల్ల వెళ్ళడం చాలా ఇబ్బంది అయింది, చాలా లేట్ కూడా అయింది. సో మేము మాత్రం ఆల్మోస్ట్ అన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ క్యారీ చేసుకుంటూ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం. సో వెళ్ళడానికి చాలా లేట్ అవుతుందని ఇక్కడ ఈ ట్రాఫిక్లో మేము కొంచెం రెస్ట్ తీసుకొని ఫుడ్ చేస్తామని ఇక్కడ అన్నయ్య వాళ్ళ రూమ్కి వచ్చాం. సో లంచ్ చేయగానే మళ్ళీ స్టార్ట్ అవుతాం. ట్విస్ట్ ఏంటంటే మాకు గూగుల్ మ్యాప్స్ చాలా రాంగ్ లొకేషన్ చూపించింది. అది నియర్లీ 7 kilometers డిఫరెంట్ ఉంది యాక్చువల్ లొకేషన్కి. అండ్ మళ్ళీ మేము ఒక నియర్లీ హాఫ్ అన్ అవర్ మేము ట్రావెలింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాం ఆ మిస్టేక్ వల్లే. బట్ ఫైనల్లీ రీచ్ అయ్యాం. ఎట్ లాస్ట్ రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 4:30 అలా అయింది టైం. బట్ 2 hours డీలే, ఎందుకంటే మేము మార్నింగ్ లేట్గా స్టార్ట్ అయ్యాం, ట్రాఫిక్ ఉంది. అండ్ ఈ గూగుల్ మ్యాప్స్ రాంగ్ చూపించడం వల్ల మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కూడా పడ్డది. అండ్ ఈ ఫామ్ హౌస్ కూడా సిటీకి చాలా దూరంగా ఉంది, లైక్ 10-15 kilometers అవేగా ఉన్నాం. అండ్ ఇక్కడ నో పొల్యూషన్, నో సౌండ్, చాలా ప్రశాంతంగా మీరు మాత్రం వస్తే షూర్గా విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్విరాన్మెంట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. ఆల్మోస్ట్ మా బాయ్స్ కూడా వచ్చేసారు. వాళ్ళు మాకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉన్నారు అక్కడ. బట్ నో వరీస్, రావడం ఎంత లేట్ అయినా కూడా ఏమాత్రం మిస్ చేయకుండా అన్నీ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మీరు చూస్తున్నారు ఇక్కడ హాల్ చాలా పెద్దగా కిచెన్ కూడా ఉన్నాయి. ఆడ షటిల్స్ అన్నీ ఉన్నాయి. కిచెన్ ఇంకా మనకి కావాల్సిన అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. స్టవ్, మనకి ఫెసిలిటీస్ మాత్రం ఇక్కడ వాళ్ళు ఏమాత్రం మనకి తక్కువ చేయకుండా వచ్చిన దానికి వర్త్గా అన్నీ ప్రిపేర్ చేసి మనకు పెట్టేశారు. ఇందులో 4 bedrooms ఉన్నాయి అండ్ అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్. చలి మాత్రం చాలా వివత్సంగా ఉన్నది ఇక్కడ. అదే వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మంచి ఫిల్టరింగ్ చేశారు. సో అది చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అండ్ ఇదే హడావిల్లో కుకింగ్ కూడా మేము స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉంది, ఏది తెచ్చుకుందాం అనుకున్నా. సో ప్రిపేర్ మాత్రం కుకింగ్కి అన్నీ అవసరమైనవి అన్నీ మేము రెడీగా పెట్టుకొని మనందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై ఇంకా చికెన్ విత్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చికెన్ మాత్రం చాలా ప్రాపర్గా మ్యారినేట్ చేశారు, ఎందుకంటే దాని అసలు పవర్ అనేది ఈ మ్యారినేషన్లోనే ఉంటుంది. ఇది ఎంత బాగా చేస్తే మనకి అంత బాగా వస్తుంది కర్రీ. కొంచెం కొంచెం ఫ్రై ఫ్రై పట్టరా. అమ్మతో మనకి ఇంత పోషన్ బాగా ఫ్రై ఓకేనా. చికెన్ పచ్చడి అవుతుంది. అల్లం పేస్ట్ చేసిందా? కావాలంటే వేసుకో, స్మెల్ తెలుస్తుంది. కొంతమందికి స్మెల్ తెలుస్తుంది. కాకుదారు ఊర్జలంగా. చికెన్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్గా ఉంది. ఇదే హడావిల్లో మేము పూర్తిగా ఓవర్ 2 o'clock 4 o'clock వరకు మేము మెలుకునే ఉన్నాం. అండ్ ఈ ఫామ్ హౌస్కి వచ్చినది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.